హాయ్ అండి, ఈరోజు మనము ఈ వీడియోలో నిల్వ పచ్చడి తయారు చేసుకుందాం. చాలా బాగుంటుందండి. నోట్లో నుంచి ముద్ద ముద్దకి నీళ్ళు వస్తూ ఉంటాయి. అంత బాగుంటుంది అనమాట. ముద్ద ముద్ద మనం ఎక్స్ట్రా తింటూనే ఉంటాం. చక్కగా మనము ఇలా తయారు చేసుకుంటే మంచి పోషక విలువలు కూడా ఉంటాయి ఈ ఐటెంలో. ఎందుకంటే నేను ఇది ఆకుకూరతో చేస్తున్నాను కాబట్టి. అది ఏంటో మీరు చూడబోయే ముందు నేను ఒక విషయం చెప్తానండి. అసలు ఈ రెసిపీని నేను 15 సంవత్సరాల క్రితం నేర్చుకున్నాను. నేను ఓన్గా నేర్చుకున్నాను, నా సొంతంగా. ఎందుకు చేయకూడదు ఇలా, కానీ చాలా బాగా కుదిరింది. ఇంట్లో వాళ్ళకి కూడా నచ్చి ఇంకా అప్పటి నుంచి చేయడం అయితే మొదలుపెట్టాను. అట్లాగే అండి, ఈ రెసిపీ నేను ఎక్కడ నేర్చుకున్నానో కూడా, ఎలా అసలు నేర్చుకోవాల్సి వచ్చిందో కూడా చెప్తాను వీడియోలో. తప్పకుండా మీరు వీడియో చూడండి, స్కిప్ చేయకండి. నేను చెప్పే వినాలంటే స్కిప్ చేయకుండా చూడాలి. ఓకేనా? మరి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిద్దండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోస్ చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకుండా చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు మీరు అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, మరిన్ని వీడియోస్ పెట్టుకోవడానికి. అలా అవకాశం ఇస్తే నాకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఓకేనా అండి? మరి వీడియోస్ అయితే చూసేసేయండి మీరు, మన వీడియోస్ అన్నీ. అలాగే ఇప్పుడు ఈ వీడియోలో నేను పెట్టే నిల్వ పచ్చడి కూడా చూడండి. ఈ రెసిపీకి మనం మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఆకుకూర, చుక్కకూర. చుక్కకూరతో మనము నిల్వ పచ్చడి తయారు చేసుకుంటున్నాము. ఎవరికైనా తెలుసుంటే మాత్రం పర్లేదండి, తెలియని వాళ్ళు మాత్రము ఈ ఆకుకూరతో నిల్వ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం గోంగూర నుంచి బాగుంటుంది, గోంగూర కూడా చేసుకుంటాం కదా, అట్లాగే దీన్ని కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరందరూ ట్రై చేయండి. కానీ చుక్కకూరలో తడి లేకుండా మనం ముందుగానే కడిగేసుకొని ఆరబెట్టుకోవాలి. బాగా ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? చుక్కకూర అయితే కావాలి. నేను 2 కట్టలు తీసుకున్నాను. అలాగే ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే చిన్నుల్లిపాయలు, ఇవి కూడా కావాలి. మనం క్వాంటిటీ అయితే 2 కట్టలు తీసుకున్నాను. అది ఏగేటప్పటికి ఇంతే అవుతుంది చుక్కకూర. అలాగే మనము ఎండుమిరపకాయలు మీరు రుచికి తగినట్లుగా, కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది పులుపు ఉంటుంది కాబట్టి, చుక్కకూర బాగా పులుపు ఉంటుంది. అందుకని చెప్పేసి మనం కారం కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగానే ఉంటుంది. తర్వాత జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఈ మాత్రం మనము కొంచెం తగ్గిన పర్వాలా, కొంచెం ఎక్కువ వేసుకున్న పర్వాలా, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. అట్లాగే మెయిన్గా కావాల్సింది చింతపండుని మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని వాటర్లో వేసి ఉడికించుకోవాలి. ఆ వాటర్ కూడా ఉండాలి. వాటిని మనము ఆ వాటర్ని చల్లార్చుకొని ఉంచుకోవాలన్నమాట. తర్వాత ఉప్పు, తర్వాత ఆయిల్, తాలింపు గింజలు పోపుకి. తర్వాత ఫస్ట్ మాత్రం వీటితో మనం ప్రిపేర్ చేసుకుందాం. ఎలా తయారు చేయాలంటే, బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకోవాలి. ఫ్రై చేసుకోవాలండి మనము. ఈ ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఈ రెండింటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ సరిపోతుంది, మరీ ఎక్కువ వేయకుండా. ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువైనా కానీ మనము ఈ ఆకుకూరని దానిలో మళ్ళీ ఫ్రై చేసుకుంటాం కాబట్టి పర్వాలేదు. ఇప్పుడు మనం ఎండుమిరపకాయల్ని దీనిలో వేసేసుకుందాం ఆయిల్లో. కారంగా పుల్లగా చాలా బాగుంటుంది. అలాగే జీలకర్ర కూడా వేసుకుందాం. జీలకర్ర, ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మిగతా మనం చూద్దాం. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. తప్పకుండా కూడా సిమ్లోనే పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా మాడిపోకూడదు, లైట్గా వేగినట్లుగా వస్తే చాలు. అలాగే నేను ఈ రెసిపీని ఎందుకు నేర్చుకున్నానో, ఎక్కడ నేర్చుకున్నానో కూడా చెప్తున్నాను. నేను మా వారి జాబ్ పర్పస్ మీద నాగర్ కర్నూల్లో ఉన్నామండి ఒక 2 years. అప్పుడు నేను నేర్చుకున్నాను ఈ రెసిపీ. ఎందుకు నేర్చుకున్నానంటే అక్కడ వెజిటేబుల్స్ బాగా దొరుకుతాయండి, చాలా బాగా దొరుకుతాయి. ఆకుకూరలు అయితే మరీ ముఖ్యంగా ఎన్ని రకాల ఆకుకూరలు అమ్ముతారో అక్కడ. మనకి దొరకవు. ఇటు ఆంధ్ర సైడు అటువైపు చాలా బాగా ఆకుకూరలు తింటారు. అందుకని చెప్పేసి నేను రోజు మా ఇంటి ముందుకి రోజు వస్తుండే అన్నమాట ఆకుకూరలు.
గోంగూరను అయితే పుంటికూర అనేవాళ్ళు. అట్లాగా నేను రోజుకు ఒక రెసిపీ ఆకుకూరలతో ఏం చేద్దాం ట్రై చేస్తూ ఈ రెసిపీని అయితే గోంగూర చేసుకుంటున్నాం కదా, ఇది ఎందుకు చేసుకోకూడదని చెప్పేసి చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి మాకు ఫేవరెట్ అయిపోయింది. అలాగే ఇంకొక విషయం అండి, నేను చేస్తూ మీతో మాట్లాడుతూ ఉంటాను. నాగర్ కర్నూల్లో చాలా బాగుంటుంది వాతావరణం కానీ ఏదైనా కానీ. నేను 2 years ఉన్నాను కాబట్టి అక్కడ నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. అక్కడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారండి. కానీ ఇప్పుడైతే మనం ఎవరు పనుల్లో వాళ్ళు పడిపోయి కొంచెం మేము డిస్టెన్స్ వచ్చింది, కానీ అక్కడ ఉన్నప్పుడైతే చాలా బాగా ఉండేవాళ్ళము. నేను వాళ్ళ దగ్గర కూడా కొన్ని రెసిపీస్ నేర్చుకున్నానండి. అసలు నేను జొన్న రొట్టె తయారు చేయడం వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను. మిట్టు అని ఫ్రెండ్ ఉండేది, తను నేర్పించింది. అలాగే నేను కూడా వాళ్ళకి గుంటూరు కారం, సాంబార్ కారం అది నేర్పించాను. వాళ్ళకి గుర్తుందో లేదో కానీ ఈ వీడియో చూస్తే మాత్రం గుర్తుకొస్తుందేమో అని అనుకుంటున్నాను. వీడియో చూస్తారేమో, ఎప్పుడైనా చూస్తే కానీ వాళ్ళకి అనిపిస్తుంది మా అక్క చెప్పింది అని. తను చాలా బాగుండేది నాతో. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు మెసేజ్లు పెడుతుంటుంది. మరి వీడియోస్ చేస్తున్నానని తెలుసో తెలీదో కానీ నేనైతే చెప్పలేదు. చూస్తే మాత్రం మిట్టు అనుకుంటుంది. మేమిద్దరం కలిసి బయటికి వెళ్ళడము అట్లాంటివన్నీ చేస్తూ ఉండేవాళ్ళము. అలాగే నేను అక్కడ నాగర్ కర్నూల్లో జొన్న రొట్టె తయారు చేయడం నేర్చుకున్నాను కదా, అక్కడ నేను రొట్టె చేయడానికి అని చెప్పేసి పెనం తెచ్చుకున్నానండి. నేను చూపిస్తా ఉండండి ఒక్క నిమిషం. ఇదిగోండి, ఈ పెనం అయితే నేను నాగర్ కర్నూల్లో తెచ్చుకున్నాను. జొన్న రొట్టె కోసమే తెచ్చుకున్నాను. ఇది చాలా థిక్గా ఉంటుంది. ఇవన్నీ మెమరీస్ అండి, అందుకని మీతో షేర్ చేసుకుందాం అనిపించి షేర్ చేసుకుంటున్నాను. మీరు ఏమనుకోకుండా ఉంటే మాత్రం ఇలాంటి మెమరీస్ని కూడా అందరికీ ఉంటాయండి. నాకు కూడా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ అయితే నాగర్ కర్నూలుతో ఉన్నాయి. నాగర్ కర్నూలు చాలా బాగుంటుందండి. ఇవన్నీ మీతో ఎందుకు షేర్ చేసుకున్నానా, ఎందుకు మాకు ఇవన్నీ అనుకోకండి. ఎవరికైనా చిన్న చిన్న మెమరీస్తో లైఫ్ని గడిపితే లైఫ్ చాలా బాగుంటుంది. మర్చిపోకూడదండి, మన మెమరీస్ని మనం మర్చిపోకూడదు. నాకైతే ఎప్పుడు కూడా ఇలానే గుర్తుంచుకుంటూ ఉంటాను చిన్న విషయం కూడా. ఇవైతే ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి, తీసేసేద్దాం మనం. ఈ ఎండుమిరపకాయలు జీలకర్ర మాత్రం లైట్గా ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మాడిపోతే పచ్చడి నల్లగా వస్తుంది. ఎందుకంటే ఈ మనము పచ్చడి తయారు చేసుకునేటప్పుడు నిలవ ఉంటుంది కాబట్టి, ఇంకా మనం నిలవ ఉన్నప్పుడు ఇంకా నల్లగా వస్తుంది. అలా కాకుండా ఎండుమిరపకాయలు మాత్రం బాగా మాడిపోకుండా లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఇదే ఆయిల్లో చుక్కకూర వేసుకుందాం. చుక్కకూర మాత్రం ఎక్కడ తడి లేకుండా చక్కగా మనము ఆరబెట్టుకోవాలి. తడి ఉంటే పచ్చడి నిల్వ ఉండదండి, అందుకని చెప్పేసి ఆరబెట్టుకుందాం. చుక్కకూరని మనము కట్ చేసుకోవచ్చు, అలా డైరెక్ట్గా అట్లా వేసేసుకోవచ్చు. అది మనకి మిక్సీ జార్లో బాగా పేస్ట్ అవుతుంది కాబట్టి కట్ చేసుకోవచ్చు. ఆయిల్లో ఇట్లా మనము మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువసేపు పట్టదండి, త్వరగానే అయిపోతుంది. అసలు ఈ రెసిపీ ఫాస్ట్గా కూడా అయిపోతుందండి. అలాగే మీకు ఇంకొక విషయం చెప్తానండి. నాగర్ కర్నూల్లో నేను ఫస్ట్ టైం చూసి అసలు నాకు కొంచెం వింతగా అనిపించింది. మన సైడ్ ఇటు ఆంధ్ర సైడ్ దొరకదండి. వాళ్ళు మాత్రం అవి అమ్ముతుంటే ఏంటి ఫస్ట్ అర్థం కాలేదు నాకు. తర్వాత చూసి అనుకున్నాను ఇట్లా తింటారు కావాలా అనిపించి టేస్ట్ చేస్తే బాగానే ఉందండి. ఏంటంటే అది సీతాఫలాలు. మనకి అక్కడ కొండ ప్రాంతం కదండి, చాలా బాగా సీతాఫలాలు దొరుకుతాయి సీజన్లో. అసలు మార్కెట్ అంతా సీతాఫలాలే ఉంటాయి. అక్కడ మార్కెట్ ఉంటుంది, వెజిటేబుల్ మార్కెట్. దాని ముందు మనకి ఆ సీతాఫలాల్ని బ్లాక్ కలర్లో ఇట్లా ఉండలు ఉండలుగా అమ్ముతూ ఉన్నారన్నమాట. అసలు ఫస్ట్ సీతాఫలాలు అనుకోలేదు మేము. తర్వాత
తెచ్చుకొని చూస్తే ఈ మా వారు చెప్తే అప్పుడు తెలిసింది అవి సీతాఫలాలు వాళ్ళు కాల్చి అట్లా అమ్ముతారు అని. అట్లాగా కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రెసిపీస్, కొన్ని కొన్ని ఐటమ్స్ చాలా వెరైటీగా అనిపించి మనం తింటుంటే అప్పుడు టేస్టులు తెలుస్తుంటాయి మనకి. ఇక్కడ కొన్ని ఉంటాయి ఆంధ్ర సైడు, అటు సైడ్ కొన్ని ఉంటాయి తెలంగాణ సైడ్. అట్లాగా ప్రాంతానికి కొత్త కొత్త వెరైటీలు అయితే మనం టేస్ట్ చేయొచ్చు, మారుతూ ఉంటుంటే మనం ఊర్లు. అక్కడ మనుషులు కూడా చాలా బాగా మంచిగా ఉంటారండి, కలిసిపోతారు బాగా. ఆంటీ వాళ్ళు చాలా చక్కగా హిందూ అంటూ నేను బాగా చక్కగా వాళ్ళతో బాగుండేదానండి. ఆ మెమరీస్ నాకైతే నేను మర్చిపోలేను, గుర్తుకునే ఉంటాయి నాకు. కానీ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అంటే పిల్లలు పుట్టినాక, అప్పుడైతే నాకు పెళ్ళైన కొత్తల్లో ఇంకా పిల్లలు లేరండి అప్పుడు, అందుకని చెప్పేసి భలే చక్కగా ఉండేవాళ్ళం. వాళ్ళు కూడా హిందూ అంటూ నేను అక్కడ మగ్గ చేసుకుంటూ ఉంటుంటే చక్కగా వాళ్ళు కూడా వచ్చి అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. నాకైతే బాగా నచ్చింది నాగర్ కర్నూలు. అలాగే నాగర్ కర్నూలులో సురభి అని సూపర్ మార్కెట్ ఉంటుంది. మేము సాయంత్రం అయితే మా వారు నేను అక్కడికి వెళ్ళేవాళ్ళం. అసలు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం అండి అక్కడ ఉండగా. అసలు మనం కొంచెం డబ్బులతో బతికినా కానీ ఇలాంటి చిన్న చిన్న మెమరీస్తో బాగుంటుంది, నాకైతే నచ్చుతుంది. ఇట్లా మనం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అయిపోతుంది, చూస్తున్నారా? ఒక కప్ అయిపోతుంది, 2 కట్టలైనా సరే. మనం ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీ కూడా పెట్టుకోవచ్చండి. నేనైతే ఇవాళ కొంచెమే ఉంది నా దగ్గర ఆకుకూర, అందుకని చెప్పేసి నేను చూపించినట్లు ఉంటుంది అని చెప్పేసి చేస్తున్నాను. ఇంకేంతేనండి. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే కాడలు కూడా వేసేసుకోవాలండి. ఆకుకూరతో కాడలు కూడా వేసుకోవాలి. ఆ కాడలే మనకి ఈ రెసిపీకి మెయిన్. కాడలు ఎందుకు వేసుకోవాలంటే ఆ ఉట్టి ఆకు వేస్తే మరి పేస్ట్ అయిపోతుంది అనమాట పచ్చడి. అలా కాకుండా మనకి ఇట్లా కాడలు కూడా వేసుకోవచ్చు. కాడలు కూడా ఊరకనే మెదిగిపోతాయి అన్నమాట. ఫస్ట్ అయితే మనము ఈ ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకున్నాం కదా, జీలకర్రని మిక్సీ చేసుకోవాలండి. ఫస్ట్ కంపల్సరీగా ఈ 2 మాత్రం మిక్సీ చేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకుందాం. మనం మిక్సీ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఎండుమిరపకాయల్ని ఒక్క రౌండ్ అట్లా అనాలండి, ఎక్కువసేపు మెదకూడదు, మెత్తగా అయిపోకూడదు ఎండుమిరపకాయలు. చూస్తున్నారా? ఇట్లా కచ్చాపచ్చాగా నలగాలన్నమాట. ఆ తర్వాత దీనిలో వెల్లుల్లిపాయలు, ఉప్పు ఈ 2 వేసుకోవాలి. ఉప్పు నేను ఒక 3 స్పూన్లు దాకా వేసాను, పెద్ద స్పూన్లు. ఎందుకంటే మనకి పులుపు ఉంటుంది, అందులో చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి ఉప్పు కొద్దిగా ఎక్కువే పడుతుంది. మీరు మాత్రం జాగ్రత్తగా చూసి వేసుకోండి. వెల్లుల్లిపాయలు కూడా నలిగిపోయినాయి కదా. నెక్స్ట్ మనము వెల్లుల్లిపాయలు ఉప్పు నలిగిపోయిన తర్వాత చింతపండు వేసుకోవాలి. ఈ చింతపండుని మనము ఫస్ట్ వాటర్లోంచి తీసి ఉట్టి చింతపండు మాత్రమే వేసుకోవాలి. తర్వాత వాటర్ మనకి కావాల్సి ఉంటే అవసరం పడితేనే వేసుకోవాలి. ఇవి వేడి చేసిన నీళ్లు కదా, ఆ నీళ్ళకి మనము బూజు రాదండి, పచ్చడి నిల్వ ఉంటుంది, ఏం కాదు. ఇప్పుడు చింతపండుని కూడా మనం పేస్ట్ చేసుకున్నాం. ఇలాగా మనకి మొత్తం కలిసిపోవాలి అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనము ఇందాక ఫ్రై చేసుకున్న ఆకుకూర అయితే వేసుకుందాం. ఫైనల్గా మనం ఆకుకూర వేసేసుకుందాము. ఇది కూడా ఎక్కువసేపు మాత్రం మనం మిక్సీని తిప్పకూడదు. రోట్లో అయినా నూరుకోవచ్చండి, మిక్సీలో అయినా చేసుకోవచ్చు. అట్లా మనం కలుపుకొని మొత్తం అడుగు నుంచి మిక్సీలో ముందు వేసినదంతా మనము ఈ ఆకు పట్టేటట్లుగా కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి ఒక్క రౌండ్ అట్లాగా వేసుకుంటూ చూసుకుంటూ మనం మరీ పేస్ట్ మెత్తగా అయిపోకుండా కచ్చాపచ్చాగా ఉండేటట్లుగా చేసుకోవాలి. ఫైనల్గా మనకి ఇదిగోండి చక్కగా ఇట్లాగా ఆకుకూర నలిగినట్లుగా వచ్చేసింది. మనము ఇందాక వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ కూడా అవసరం పడలేదు. అంత చక్కగా మనకి ఈ ఆకుకూరతోనే
ఈ చింతపండుతోనే సరిపోయింది. ఇదిగోండి ఇట్లాగా చక్కగా గట్టిగా చూడండి ఎట్లా ఉందో, ఎట్లా వచ్చింది అనమాట. కనిపిస్తుందా? ఇట్లాగా మనకి పేస్ట్ లాగా, పేస్ట్ అంటే పేస్ట్ కాదండి, ఫైన్ పేస్ట్ చేసుకోకండి, మనకి పచ్చా పచ్చాగా రావాలి, అంటే ఒక్క తక్క అంటారు కదండి అట్లాగా. సరే, ఇప్పుడైతే మనము తాలింపు వేసుకుందామండి. ఫస్ట్ ఆయిల్ తీసేసుకొని తాలింపు గింజలు వేసేసుకొని ఎండుమిరపకాయలు వేసుకొని కరివేపాకు వేసుకోవడం. నా దగ్గర ఇప్పుడు కరివేపాకు లేదండి, అందుకని చెప్పేసి నేను ఎండుమిరపకాయలు పోపు దినుసులు మాత్రమే వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి, నిల్వ పచ్చడి అని చెప్పాను కాబట్టి నిల్వ పచ్చడికి కొద్దిగా ఆయిల్ పడుతుంది. ఆయిల్ లేకుండా రుచి ఉండదు నిల్వ పచ్చడి. మనం క్వాంటిటీని బట్టి చేసుకోవాలండి ఏదైనా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకున్నాం. తర్వాత ఈ కొద్దిగా లైట్గా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవడమే. చాలా సింపుల్ అండి. అసలు మామూలుగా మనము గోంగూర పచ్చడికి అయితే చాలా ప్రాసెస్ లాగా అనుకుంటారు చాలామంది, కానీ ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అచ్చం మనం కలుపుకుంటే గోంగూర పచ్చడిని మించిన పుల్లగా భలే ఉంటుందండి. ట్రై చేయండి. అలాగే అండి, నేను నాగర్ కర్నూలు గురించి ఇంకొక విషయం చెప్తాను. అక్కడ క్లైమేట్ అయితే చాలా బాగుంటుంది. మొక్కలు పెంచుకోవడానికి గులాబీ మొక్కలు అయితే అండి అసలు ఇంతంత పూలండి. మేము ఇక్కడ నుంచి తీసుకెళ్ళాము కుండీలో నుంచి, ఆ మొక్క వేస్తే ఇంతంత పూలు పూసింది అసలు ఆ మొక్కలు. ఆ వాతావరణంకి మనకి స్వెట్ కూడా రాదు, అంత బాగుంటుందండి. నాకైతే అక్కడ మెమరీస్ మాత్రం మర్చిపోలేను. అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూనే ఉంటాం మా ఇంట్లో, మా వారు మేము నాగర్ కర్నూలు గురించి గుర్తు చేసుకుంటూనే ఉంటాం. ఇవి చింతపండు వాటర్ ఉన్నాయి కదండి, అవి పెద్దగా అవసరపడవు. కాకపోతే మనం ఉడికించుకుంటాం కాబట్టి, మనం చింతపండుని ఉడికించుకుంటాం కాబట్టి ఆ వాటర్ ఉంటే అవసరపడితే ఉంటాయి అని చెప్పేసి ఉంచుకున్నాం. కానీ మామూలుగా ఈ చింతపండే సరిపోతుంది. ఎందుకంటే చింతపండు ఆల్రెడీ వాటర్లో ఉడికి ఉంటుంది కదా, నాని ఉంటుంది కాబట్టి అదే మెత్తగా వచ్చేస్తుంది అనమాట మనకి పేస్ట్ లాగా. దీనిలో మనము జీలకర్ర చిన్నులపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ ఉంటుంది బాగా. ఎండుమిరపకాయలు కూడా అక్కడక్కడ తగులుతూ ఉంటాయండి, బాగా చక్కగా ఇత్తనాలుగా తగులుతూ భలే ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి ఫ్రై అయిపోయినాయండి ఎండుమిరపకాయలు. పోపు గింజలు కూడా కొంచెం నేను ఎక్కువ వేసుకుంటుంటానండి. మీరు కూడా ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి, లేదంటే కొద్దిగా తగ్గించుకున్నా పర్వాలేదు. తాలింపు గింజలు పంట కింద తగులుతుంటే నాకైతే చాలా ఇష్టం. మా ఇంట్లో వాళ్ళు కూడా పోపు దినుసులు ఎక్కువ వేసుకుంటే పంట కింద తగులుతూ అవి క్రిస్పీగా బాగుంటాయని వేయమంటారు. ఆకుకూరలు బాగా దొరుకుతాయి అని చెప్పే కదండి అక్కడ నాగర్ కర్నూల్లో. ఆకుకూరల్లో మెంతుకూర నేను ఫస్ట్ టైం, మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే చిన్న కట్టలు కట్టి చిన్న ఆకులతో వస్తుంది మెంతుకూర. అక్కడ మనం కస్తూరి మేతి అంటాం కదండి, పెద్ద ఆకులతో అలా వస్తుంది. నేను అప్పుడు ఆ కస్తూరి మేతిని కూడా అక్కడే నేర్చుకున్నాను తయారు చేయడం. ఎట్లా అంటే వాటిని బాగా క్లీన్ చేసేసుకొని ఆరబెట్టేసుకొని బాగా నీడలో ఆరబెట్టుకొని స్టోర్ చేసుకునేదాన్ని, ప్రతి వంటల్లో వేసుకునేదాన్ని. అసలు అప్పుడు ఆ ఆకుకూరలు తినడం అసలు రోజు వచ్చాయి ఆకుకూరలు మాత్రం. ఇంతసేపు చెప్తున్నాను అనుకోకండి, అక్కడ ఎందుకో కానీ ఆ వాతావరణానికో ఏంటో మరి బాగా కూరగాయలు బాగా వచ్చాయి అన్నమాట అసలు. ఇప్పుడు మనకి తాలింపు గింజలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకొని ఈ పచ్చడి అయితే దీనిలో వేసేసుకోవటమే. టేస్ట్ అయితే భలే పుల్లగా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయండి నాకు, చాలా బాగుంటుంది. ఇలా మనము ఎండుమిరపకాయలతోనే చేసుకోవాలి పచ్చడి. ఆయిల్ ఎక్కువ ఉందనుకోకండి, మొత్తం పీల్ చేస్తుంది ఆయిల్. ఇప్పుడు పీల్ చేసి కొంచెం ఆయిల్ పైన ఉంటేనే నిల్వ ఉంటుంది పచ్చడి. నేను కొంచెమే చేసుకున్నానండి, కావాలంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే ఇంకా గోంగూర పచ్చడిలాగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇట్లాగా ఇంతేనండి, అయిపోయింది. చుక్కకూర పచ్చడి రెడీ అయిపోయిందండి. చక్కనైన చుక్కకూర ఎలా ఉంది? నేను చెప్పిన మాట బాగుందా? సరేగానండి, ఈ పచ్చడిని అయితే మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిందేనండి. ట్రై చేస్తే చాలా మీరు నచ్చుతుంది. మీకు చూడండి, కావాలంటే గోంగూర నిల్వ పచ్చడి ఎట్లా అనుకుంటారో దాన్ని మించి ఉంటుందని నా అభిప్రాయం. మీరు కూడా ఇలా తయారు చేసుకోవాలంటే రెసిపీని అయితే మాత్రం చూసేసేయండి. అలాగే ఎండుమిరపకాయ కొంచెం
దిట్టంగానే వేసుకోండి కారం, ఎందుకంటే చింతపండు పులుపు చుక్కకూర పులుపు రెండు ఉంటుంది కాబట్టి ఉప్పు కారాలు కొంచెం తగిలించుకోండి, చూసి వాడుకోండి. ముందు కొంచెం తగ్గినా కానీ ఎండుమిరపకాయలు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, ఉప్పు కూడా కొంచెం తగ్గించుకొని వేసుకొని తర్వాత కావాలంటే సాల్ట్ అయినా కలుపుకోవచ్చు. ఓకేనా? మరి ఈ రెసిపీ మీ అందరికి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు కూడా మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరు సబ్స్క్రైబ్ చేస్తే వీడియోస్ మరి ఎక్కువ పెట్టుకోవచ్చు. మీరందరూ నాకు అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లాగే చూస్తున్న వాళ్ళకు కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. అలాగే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకు కూడా బాయ్ మరి.